పూర్వం బల్లిపాడు అనే సిరిసంపదల రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రుద్రరాజు అనే ధర్మపరుడు పరిపాలించేవారు. ప్రజలంతా సంతోషంగా జీవించేవారు. పంటలు పండేవి, వాణిజ్యం చక్కగా రోజు సాగేది. వ్యాపారం బాగుంది. ఇదిగోండి ఉత్తమమైన వస్త్రం. ధన్యవాదాలు. పంటలు కూడా బాగా అమ్ముడవుతున్నాయి. రాజుగారు ప్రజల కష్టాలను స్వయంగా విని వాటికి పరిష్కారాలు చూపేవారు. అందుకే ఆయన ప్రజల హృదయాలలో దేవుడిలా స్థానం సంపాదించాడు. ఒక సంవత్సరం వాన పడలేదు, పంటలు పండలేదు, ఎండిపోయాయి. ప్రజలు భయంతో బాధతో వేదన చెందారు. రాజుగారు రాజ్యం అంతటా దండోరా వేయించారు. ఈ కరువు సమస్యకు ఎవరైనా పరిష్కారం చూపగలిగితే వారికి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు బహుమతిగా ఇస్తాం అని రాజుగారు ప్రకటించారు. ప్రజలు, మంత్రులు తమ తమ సలహాలు చెప్పారు. కానీ రాజు గారు వాటిని పరిశీలించి అవేమీ సరైన పరిష్కారం కాదని భావించారు. చివరికి రాజుగారు దేవుని ఆశ్రయించాలని నిర్ణయించారు. రాజ్యం అంతటా హోమాలు, యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రాల ధ్వని మారుమ్రోగింది. ప్రజలందరూ భక్తిభావంతో ప్రార్థించారు. కొన్ని రోజులు గడిచాయి. ఆకాశంలో మేఘాలు గుమికూడాయి. వర్షం కురిసింది. ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. అందరూ కలిసి రాజుగారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజుగారు భవిష్యత్తులో కరువులు రాకుండా చెరువులు, బావులు త్రవ్వమని ఆదేశించారు. ప్రజలు ఉత్సాహంగా పనిచేశారు. రాజ్యం మళ్లీ పచ్చగా మారింది. రుద్రరాజు రాజ్యం తిరిగి సిరి సంపదలతో కలకాలాడింది. ప్రజలు ఆనందంతో రాజుగారిని ప్రశంసించారు. సమస్య వచ్చినప్పుడు ఓపిక, ఆలోచన, నమ్మకంతో ఉంటే పరిష్కారం దొరుకుతుంది.